బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమీర్పేటలోని మైత్రివనంలో నీలగిరి బ్లాక్లో చెలరేగిన మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. భవనం 4వ అంతస్తులో చిక్కుకున్న విద్యార్థులను సేఫ్గా తీసుకొచ్చారు. అయితే ప్రమాదం జరగడానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. విద్యుత్ ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగటంతోనే మంటలు ఉవ్వెత్తున వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి వెళ్లిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అటు ఘటన జరగగానే వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినప్పటికీ ఆ ప్రాంతంలో ఇంకా దట్టంగా పొగ ఉంది. తయారు చేసుకున్నాం. ఒకవేళ అంటే మొత్తం టోటల్గా అసలు ఎటువంటి ఎగ్జాస్ట్ లేదు, అంటే అది లోపల ఎయిర్ కండిషన్ ఉండొచ్చు, ఎయిర్ కండిషన్ లేకపోవచ్చు, బట్ టోటల్గా బ్లాక్ చేస్తుంది అనమాట. ఈ ఎగ్జాస్ట్ అనేది లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయన్నమాట. సో అది బేసికల్గా ఫైర్ ఫైటింగ్లో ఫైర్ సేఫ్టీ దీంట్లో ఉండాల్సింది. ఫైర్ ఏమైనా యాక్సిడెంట్ అయితే కనుక ఎగ్జాస్ట్ మెకానిజం ఏమన్నా ఉన్నాయా, డోర్లు కానీ తీయడానికి ఏమైనా ఉన్నారా, కిటికీలు తీసేదానికి ఉన్నాయా, అది కూడా చాలా ఇంపార్టెంట్. స్మోక్ వస్తే అన్ని సందర్భాల్లో ఫైర్ తోటే చనిపోవటం కాదు, చాలా సందర్భాల్లో స్మోక్ తోటి అసిఫిక్సియా అంటే ఊపిరాడక చనిపోయే పరిస్థితులు మనకు ఉంటాయన్నమాట. సో అందుకోసం మనం అది పూర్తిగా ప్యాక్ చేసేసి మనం ఉంటే కనుక రేపు డేంజర్ అవడం. ఆ టైంలో ఏమైనా గ్లాసెస్ బ్రేక్ అన్నా చేయాలి, బ్రేక్ చేసి బయటికి పొగ వెళ్ళేటట్టన్నా తయారు చేస్తే కనుక కొంతవరకు, ఎందుకంటే పొగ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి మనకు చేస్తుంది. సో ఇమీడియట్గా ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ అందరూ కూడా మీరు చూసారు, పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు, అట్లానే మన హైడ్రా ప్లస్ ఇంకా ఇతర ఎలక్ట్రిసిటీ వాళ్ళు అందరూ వచ్చి ఇమ్మీడియట్గా దే యాక్టెడ్. దాంతో ఇంకా ఫర్దర్గా మనము దీన్ని అంటే ఇది డ్యామేజ్ కాకుండా కూడా నివారణ చేయడానికి వీలైంది. అంటే పర్మిషన్లు ఉన్నా కూడా బోర్డులు అనేవి చుట్టూ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది కదా, మరి వాటికి సంబంధించి మీరు ఫర్దర్గా ఏ విధంగా? నేను వీటిని పర్మిషన్స్ అంటే ఏం పర్మిషన్స్, ఇప్పుడు అదే చెప్పేది, ఫైర్ సేఫ్టీ నామ్స్ని పూర్తిగా మొత్తం మనం చూడాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆల్రెడీ దీని మీద దృష్టి పెట్టినారు. సో తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. ఈచ్ ఫైర్ యాక్సిడెంట్ నుంచి ప్రతిదీ మనకు ఒక లెర్నింగ్ లెసనే. దీని నుంచి కరెక్టివ్ యాక్షన్ కూడా చాలా అవసరం. సో మనం ప్రతి దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం కాదు, దానికి ఏం చేయాలి. సో నిన్న చూసాం మేము ఒక రెస్టారెంట్లో అయితే పంజగుట్టలో మొత్తం స్టేర్ కేసే బ్లాక్ చేసేసారు. సో ఇమీడియట్గా బ్రోక్ ఓపెన్ దట్ స్టేర్స్ ఆల్సో అనమాట చేసాం. సో బట్ అన్నీ మేము చేసేది అవసరం లేదు. అక్కడ లోకల్గా ఉన్న బిల్డింగ్లో వాళ్ళు అన్నీ చేయాలి, ఈ జాగ్రత్తలు ఉండాలి. ఇంకనే రేపు ఏమన్నా అయినప్పుడు ఇట్లాంటిది హైలీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్, ఒక హాస్టల్ కూడా ఉందనుకోండి, ఈ పీజీ హాస్టల్స్ ఉన్నాయి, దాంట్లో చూస్తే 100 మంది పైన ఉంటారు జస్ట్ ఒక బిల్డింగ్లో. నైట్ టైం ఏమైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, మొత్తం అసలు అంటే ఇక ఎక్కడికి ఎస్కేప్ రూట్సే ఉండవు. చూసాం అది ఈ మధ్య ఇక్కడ కొన్నే విజిట్ చేసాం. ఈ విధంగా ఇప్పుడు మైత్రివనం ఈజ్ ఆల్సో వన్ సచ్ ఫెసిలిటీ అనమాట. సో అందుకోసము ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉండాలి. దీని ఫైర్ సేఫ్టీ నామ్స్ని కూడా రివైజ్ చేసి కొత్తగా తయారు చేయడానికి కూడా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హైడ్రా, ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ప్రభుత్వానికి నివేదిస్తూ ప్రభుత్వానికి దీని మీద త్వరలో మేము అంతా కూడా దీని మీద ఒకసారి వీల్ అప్లై అవర్ మైండ్స్ అండ్ సి ఇంకా కొత్త మనం ఎలా చేయాలి దీని మోడిఫికేషన్స్ కూడా సజెస్ట్ చేస్తాం. ఈరోజు మైత్రివనం గ్రౌండ్ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. బేసికల్గా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ డక్ట్ ఏదైతే ఉందో డక్ట్లో కేబుల్స్ అవి వచ్చేటటువంటి వాటిల దగ్గర షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఆ కేబుల్స్ అన్నీ బర్న్ అయ్యి దానిపైన ఉన్నటువంటి ఇన్సులేషన్ ఏదైతే అది ఆ ప్లాస్టిక్ లేకపోతే ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా బర్న్ అయ్యి ఆ మొత్తం అది అంటుకున్న తర్వాత ఆ అంటుకోవడంతో పెద్ద ఎత్తున స్మోక్ రావటము, ఆ స్మోక్ అంతా కూడా ఈ మెల్లిగా అంటే స్టేర్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్ళటం. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి అవి క్లోజ్ చేసి ఉండడంతో సెకండ్ ఫ్లోర్ ఓపెన్ అయినటువంటి ఒక ఏదైతే కనుక ఈ ట్రైనింగ్ చేసేటటువంటి ఏది ఇతర రకరకాల ఈ ఐటీ రిలేటెడ్ వాటి మీద ట్రైన్ చేసేటటువంటి వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళటం. అక్కడ దాదాపు 50 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఉంటే ఇది యాక్చువల్గా స్మోక్ తిక్కుగా మొత్తం కూడా కమ్ముకోపోవడంతో ఆ సెకండ్ ఫ్లోర్లో వాళ్ళందరూ కూడా బాల్కనీకి అటువైపు రావటం, బాల్కనీ అవి కూడా మనం చూసాం పూర్తిగా ప్యాక్ అయ్యింది. అయితే ఈ క్రమంలో
మాకు హైడ్రా కంట్రోల్కి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది 10:15 to 10:30 మధ్యలో హైడ్రా కంట్రోల్కి ఫోన్ రావటం కూడా జరిగింది. రావడంతో వెంటనే ఇక్కడ టీమ్ 17 బండి ఇక్కడే మైత్రివనం పక్కనే ఉంటుంది, హార్డ్లీ ఒక 300-400 మీటర్స్ దూరంలో ఇక్కడ ఉన్న బండి ఇమీడియట్గా వాళ్ళు రావటం, ఈ రోప్ ల్యాడర్స్ తోటి అక్కడ దాదాపు 20 మంది పైన ఎవరైతే ఈ బాల్కనీస్లో ఉన్నారో, బాల్కనీస్లో కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఆ బాల్కనీస్ అంతా కూడా పూర్తిగా చెత్తతోటి అంటే మొత్తం డంపింగ్ చేసి ఆ మెటీరియల్ కుర్చీలు ఇరిగిపోయిన సోఫాలు లేకపోతే టేబుల్ అన్నీ వేసి ఆ మొత్తం బాల్కనీ అంతా కూడా బంద్ అయింది. ఆ బాల్కనీలో అక్కడి నుంచి ఏదైతే చిన్న పార్టీ ఏదైతే కాస్త ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి ఈ రోప్ ల్యాడర్స్ తోటి టీమ్ 17 వాళ్ళు ఇమీడియట్గా రావటం, ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఒక దాదాపు 20-30 మంది ఆ స్టేర్స్ నుంచి దిగుతూ కిందకి వాళ్ళని తీసుకురావడానికి కూడా హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సహకారం చేసి కిందకి తీసుకొచ్చేటట్టు ఉన్నారు. టోటల్గా 50 మంది దాకా మొత్తం దీంట్లో స్టక్ అయి ఉన్నారు. లక్కీగా అది ఫైర్ మనకి అంటే అది ఓన్లీ లిమిటెడ్ టు ద ఏరియా కేబుల్ వరకు బర్న్ అయ్యి ఆ స్మోక్ రావటం ఉంది. బట్ అది ఒకవేళ కనుక అది ఫైర్ లాగా స్ప్రెడ్ అయి ఉంటే కనుక చూసాం మనం మొత్తం కూడా ఆఫీసులు ఏవైతే ఉన్నాయో మొత్తం వుడెన్ ప్యానలింగ్ తోటి ఉన్నాయన్నమాట. అది ఒకవేళ అంటుకుంటే కనుక అసలు చాలా భయంకరంగా ఉండేదన్నమాట. సో గత కొన్ని రోజులుగా కూడా హైడ్రా కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మన జిహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ అథారిటీస్ మేమందరం కూడా మీరు చూస్తున్నాం. ఈ మధ్య హాస్టల్స్ కూడా చూసాము, హాస్టల్స్లో కూడా ఇట్లానే ఉంటుంది. అంటే 100,000 మంది రేపు అంటే ఇట్లాంటి మైత్రివనం ఈజ్ ఎ వెరీ బిగ్ కాంప్లెక్స్. ఇది ఇట్లా 100,000 మంది ఒక సందర్భంలో ఉంటారు. ఇక్కడ మినిమమ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఉన్నాయి కానీ అది ఏది పనిచేయట్లేదు. ఆ హౌసరీ ఏదైతే పైప్స్ లేకపోతే వాటర్ హోస్ పైప్స్ అది లేకపోతే ఇతర ఏది మన ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏది కూడా అది అంటే అది యూసేజ్లో లేకపోవడంతో అది కూడా పెద్ద ఉపయోగం లేకుండా ఉండేది. సో మేము నిత్యం చెప్తున్నాం, యాక్చువల్గా ఒక 1 month క్రితం మనం స్పెషల్ డ్రైవ్ తోటి సీజ్ చేసాము. 1 month అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అందరి నుంచి మాకు రిక్వెస్ట్ రావడంతో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము ఒక 1.5 month వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి అవేర్నెస్ చేయడానికి చేస్తున్నాం. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి జస్ట్ దైవాధీనం అనమాట. అంటే లక్కీగా అది ఫైర్ స్ప్రెడ్ అయ్యి కనుక ఎవరినైతే కనుక చాలామంది ఈ ఫైర్ దీంట్లో మనకి క్యాజువాలిటీస్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. సో ప్రతిరోజు మంది కాదు, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. సో అందుకోసం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఫైర్ ఫైటింగ్కి ఈ ఫైర్ దీన్ని అసలు ముందు ఫైర్ సేఫ్టీలో కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. కేబులింగ్ ఎప్పుడు చెప్తున్నాం, ఎలక్ట్రికల్ ఆడిట్ చాలా ఇంపార్టెంట్. అండ్ అట్లానే చెత్త అంతా కూడా ఉన్నటువంటి వాటిని మనం వెంటనే ఆ చెత్తని మనం శుభ్రం చేసుకొని అండ్ ఎస్పెషలీ మనం ఇట్లాంటి కొన్ని అసలు అవుట్లెట్ లేకుండా ఎటువంటి ఎగ్జాస్ట్ లేకుండా ఉన్నటువంటి ఆఫీసెస్ సిస్టమ్స్ ఉన్నాయి. సో అది చాలా డేంజరస్ అనమాట. అంటే మీరు ఫైర్ సేఫ్టీ యాంగిల్లో కూడా ఆలోచన చేయండి. ఎందుకు ఇప్పుడు వచ్చేది సమ్మర్, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ పెరుగుతాయి. సో పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంట్. దీన్ని తప్పకుండా నెక్స్ట్ మంత్ నుంచి మేము ఈ ఫైర్ సేఫ్టీ మీద ఏదైతే కనుక ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ ఉంటాయో అలాంగ్ విత్ జిహెచ్ఎంసీ తోటి అండ్ విత్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ తోటి అండ్ అలాంగ్ విత్ ఎలక్ట్రిసిటీ మన వీళ్ళు టీజీఎస్పీడీఎస్ఎల్ వాళ్ళతోటి కలిసి మళ్ళీ మేము మొదలెడతాము. బట్ ఈ క్రమంలో అందరికీ కూడా ఈ ప్రతి ఫైర్ ఇది అనేది మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రిక్వెస్ట్ పబ్లిక్ మీ నుంచి కూడా, ఎందుకంటే అన్ని అథారిటీసే చేయాలని కాదు, పబ్లిక్ నుంచి అట్లానే ఇక్కడ ఎవరైతే దీంట్లో ప్రిమైసెస్లో ఉన్నారో ఇక్కడ 100 మంది దీంట్లో ఉన్నారు. సో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రేపు మీ ప్రాణాలు పోవచ్చు, మీతో పాటు అక్కడ చదువుతున్న పిల్లల ప్రాణాలు పోవచ్చు, ఎవరికైనా ఏమన్నా అవ్వచ్చు. సో ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఫైర్ సేఫ్టీ నామ్స్ని జాగ్రత్తగా మనం పాటించాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తాం.